హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇన్సూరెన్స్ కవరేజ్ అందించడానికి ప్రభుత్వం 2015లో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన PMJJBY అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన PMSBYను ప్రారంభించింది. దీని కింద 2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని స్టేట్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా ఇతర బ్యాంకులో అకౌంట్ ఉన్న ఎవరికైనా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పాలసీని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంకా బ్యాంకులతో అనుబంధం ఉండి కొన్ని నిబంధనలతో అలాగే అవసరమైన ఆమోదాలలో ఇవ్వడానికి రెడీగా ఉన్న ఇతర లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు అందిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. SBI, పోస్ట్ ఆఫీస్ లేదా ఏదైనా ఇతర బ్యాంకులు బ్యాంక్ అకౌంట్ ఉండి ఆటో డెబిట్లో ఆన్ లేదా యాక్టివ్ చేసి ఈ పాలసీలోకి కొనసాగచ్చు. అయితే బ్యాంక్ అకౌంట్ KYC కోసం ప్రాథమికంగా కావాల్సింది ఆధార్ కార్డ్. 2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ జూన్ 1 నుంచి మే 31 వరకు అంటే 12 నెలల కాలానికి వ్యాలిడిటీ ఉంటుంది. ఇంకా కావాలనుకుంటే రెన్యువల్ కూడా చేయొచ్చు. అంటే వచ్చే సంవత్సరం జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజ్ హామీ ఇస్తుంది. ఈ పాలసీ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఏదైనా కారణం ద్వారా మరణిస్తే 2 లక్షల వరకు రిస్క్ కవరేజ్ను అందిస్తుంది. 436 రూపాయలు అయితే సెలెక్ట్ చేసుకున్న ప్లాన్ ఆధారంగా కూడా ఈ మొత్తం మారుతుంది. ఈ మొత్తం ప్రతి సంవత్సరం మే 31న లేదా అంతకుముందు బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ ఆన్ చేసి ఉండాలి. మీరు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వద్దనుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి యాన్యువల్ ఆటో డెబిటింగ్ ప్రాసెస్ ఆఫ్ చేసే ఆప్షన్ కూడా ఉంది. దీనికోసం మీరు మీ అకౌంట్ PMJJBY ప్రోగ్రామ్కు లింక్ చేసిన బ్యాంక్ బ్రాంచ్ను సందర్శించాలి. మీరు అవసరమైన పేపర్ వర్క్ పూర్తి చేసి PMJJBY ప్రీమియం పేమెంట్ ఆపేయమని అడగచ్చు. అంతేకాదు, టైంకి పేమెంట్ చేయకపోతే మీ పాలసీ ఆటోమేటిక్గా రద్దవుతుంది. అలాగే మీ బ్యాంక్ అకౌంట్లో అవసరమైన మొత్తం లేకపోతే కూడా ప్రీమియం ఆటో డెబిట్ సాధ్యం కాదు. ఇంకా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన క్యాన్సిల్ అవుతుంది. ఇతర ముఖ్యమైన అంశాల్లో ఒకటి, ఈ పాలసీకి అర్హత పొందాలంటే వ్యక్తి ఆరోగ్యపరంగా నిబంధనలను అనుసరించాలి. పాలసీకి ఎన్రోల్ అయ్యేటప్పుడు వ్యక్తి ఆరోగ్య స్థితిని సరైనదిగా డిక్లేర్ చేయడం తప్పనిసరి. మునుపటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే అబద్ధపు సమాచారం ఇస్తే భవిష్యత్తులో క్లెయిమ్ సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కనుక పాలసీకి ఎన్రోల్మెంట్ సమయంలో సరైన సమాచారం ఇవ్వడం చాలా ముఖ్యం. అలాగే పాలసీ కింద లభించే ప్రయోజనాలు ఒక్కసారి విత్డ్రా అయిన తర్వాత తిరిగి పొందాలంటే మళ్ళీ ఎన్రోల్ కావాలి. అందుకే పాలసీ కవరేజ్ నిలుపుకోవడం మంచిది. ఇక ఈ పాలసీతో పాటు మీరు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కూడా తీసుకుంటే మరింత విస్తృతమైన రక్షణను పొందొచ్చు. PMSBY యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అంటే ప్రమాదం వల్ల మరణం లేదా శాశ్వత వైకల్యం జరిగినప్పుడు రిస్క్ కవరేజ్గా 2 లక్షల వరకు అందుతుంది. సంవత్సరానికి 436 ప్లస్ 20 రూపాయలు చెల్లించి మొత్తం 456తో పూర్తి బీమా రక్షణ పొందొచ్చు. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను అందించే ప్రభుత్వ పథకం కావడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు, చిన్న ఉద్యోగులు, పేద కుటుంబాలు తప్పక ఉపయోగించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.